Hey guys, welcome back to my channel Teju Beauty World. This is Teju. In case మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే సో ఒకసారి నా ఛానల్ని విజిట్ చేయండి. ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ. అండ్ ఈ వీడియోలో నేను మీకు టడా మై స్కిన్ కేర్ అండ్ హెయిర్ కేర్ రొటీన్ ఏంటో ఫుల్గా మీకు చూపించేస్తాను. అండ్ ఏమేమి ప్రొడక్ట్స్ వాడుతున్నాను అండ్ ఎప్పటి నుంచి వాడుతున్నాను అనేది ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో లెట్స్ గో. ఫస్ట్ నేను మీకు నా హెయిర్ కేర్ రొటీన్ చూపిస్తాను. ఈరోజు సండే, రేపు మండే నేను హెయిర్ ఆయిల్ పెట్టుకొని రేపు మార్నింగ్ హెడ్ బాత్ చేస్తాను. సో అందుకని ఈరోజు నైట్ అయితే హెయిర్ ఆయిల్ పెట్టుకుంటున్నాను. హెయిర్ ఆయిల్ కోసం అంతకుముందు నేను కోకోనట్ ఆయిల్లో రోజ్మెరీ ఎసెన్షియల్ ఆయిల్, విటమిన్ ఈ క్యాప్సిల్స్ అండ్ లేదా కొన్ని హోమ్ రెమెడీ హెయిర్ ఆయిల్స్ అంటే కరివేపాకు అలా వేసుకొని చేసుకునేదాన్ని. ఒక పర్టికులర్ హెయిర్ ఆయిల్ అయితే నేను అస్సలు యూస్ చేయలేదు. బట్ నౌ నేను ఒక ప్రాపర్ హెయిర్ కేర్ స్టార్ట్ చేశాను. సో అందుకోసం నేను ఒక హెయిర్ ఆయిల్ అయితే యూస్ చేస్తున్నాను. ప్రజెంట్ నేను యూస్ చేస్తున్న హెయిర్ ఆయిల్ వచ్చేసరికి ఇదన్నమాట. ఇది బేర్ ఎనాటమీ నుంచి రోజ్మెరీ హైబిస్కస్ హెయిర్ గ్రోత్ ఆయిల్. ఇది ఇప్పుడు నేను హెయిర్ ఆయిల్ అప్లై చేసుకొని రేపు మార్నింగ్ హెడ్ బాత్ అనేది చేస్తాను. కర్లీ హెయిర్ అసలు చాలా కష్టం. రబ్బర్ బ్యాండ్లే పెట్టుకోవడం తీయడం అంటే అమ్మో. రబ్బర్ బ్యాండ్ మీరు తీసేటప్పుడు ఇలా హెయిర్ని రోల్ చేసి తీసారనుకోండి మీకు కొంచెం హెయిర్ అనేది ఎక్కువ ఓడదు అనమాట. అండ్ నాకైతే ఇలాంటి హెయిర్ అయితే ఓడలేదు. క్లిప్ ఎంత హాయి ఉండిద్దో తెలుసా అసలు. హెయిర్ ఇట్లా తీసేస్తే మళ్ళీ కంపరా బాబు నాదైతే దిక్కన్సి గడ్డిలా ఉంటుంది అసలు. ఎలా మేనేజ్ చేయాలి. సో ఫస్ట్ హెయిర్ని 2 పార్టీషన్గా డివైడ్ చేసుకోవాలి. అమ్మా ఓకే. సో ఫస్ట్ అయితే ఇలా ముందే చేతులతోనే చిక్కులు అయితే తీసుకోండి. ఎప్పుడైనా సరే హెయిర్ ఆయిల్ అప్లై చేసుకోవడానికి ముందు లేదా మీరు సీరం అప్లై చేసుకోవడానికైనా సరే డీటాంగిల్ అయితే తీసుకోండి. అండ్ ఆ తర్వాత మీరు రాసిన ప్రోడక్ట్ అనేది సో మంచిగా అబ్జర్వ్ అవుతుంది అనమాట. ఓకే, నాకు ఈ బాటిల్ది క్యాప్ భలే నచ్చింది. మనం ఇలా ట్విస్ట్ చేయాలన్నమాట. బాటిల్ని అలా ట్విస్ట్ చేసిన తర్వాత అందులో నుంచి ఆయిల్ అనేది డ్రాప్ వైజ్గా వస్తుంది అనమాట. సో అప్పుడు మనం స్కాల్ఫ్లోకి ఈజీగా అప్లై చేసుకోవడానికి ఉంటుంది. నార్మల్గా అయితే హెయిర్ ఆయిల్ కొంచెం హ్యాండ్స్లో వేసుకొని తర్వాత ఫింగర్స్తో అప్లై చేస్తాం కదా. ఇప్పుడు అలాంటి ప్రాబ్లం ఏమి ఉండదు. డైరెక్ట్గా బాటిల్తోని ఈ హెయిర్ ఆయిల్ అనేది అప్లై చేసుకోవచ్చు. హెయిర్ని ఫింగర్స్తోనే చిన్న చిన్న పార్టీషన్స్గా డివైడ్ చేసుకొని స్కాల్ఫ్లో హెయిర్ ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకోవడం వల్ల హెయిర్కి అనేది ఆయిల్ పట్టి హెయిర్ గ్రోత్ అనేది పెరుగుతుంది. రబ్ చేసుకొని కింద రూట్స్కి దీనికి కూడా అప్లై చేసేసుకోండి. అస్సలు రూట్స్ని మాత్రం అస్సలు స్కిప్ చేయకూడదు. బాగా చిట్లిపోతుంది అసలు. సో హెయిర్ ఆయిల్ మంచిగా తలకు అప్లై చేసుకున్న తర్వాత సో ఫింగర్ స్టిప్స్తోనే ఇట్లా సర్కిల్ మోషన్లో సో మసాజ్ చేసుకోవాలి. అట్లీస్ట్ ఒక డైలీ 5 minutes అయినా మసాజ్ చేసుకోవాలి. సో అప్పుడే హెయిర్ గ్రోత్ అయితే ఉంటుంది అన్నమాట. మీరు ఫింగర్స్తో చేసుకోవడం నాకు హెయిర్ ఆయిల్ పెట్టుకున్నాక జిడ్డుగా అలా అనిపిస్తుంది అనుకుంటే కనుక ఇలాగా స్కాల్ఫ్ మసాజర్ దొరుకుతుంది సిలికాన్తో చేసింది. సో దీన్ని అయితే యూస్ చేయొచ్చు. మీరు ఇలా సర్కిల్ మోషన్లో మసాజ్ అయితే చేసుకోవచ్చు. హెయిర్ ఆయిల్ అప్లై చేసుకొని మసాజ్ చేసుకున్న తర్వాత దీన్ని అయితే ముడేసుకుందాం. సో ఏం కోమ్ చేయదు. అట్లీస్ట్ ఒక 1 hour వరకైనా ½ an hour వరకైనా అట్లానే ఉంచేసేసి ఆ తర్వాత కోమ్ చేసుకుంటే కొంచెం
హెయిర్ అనేది చాలా తక్కువ ఊడుతుంది. హెయిర్ కేర్ ఆల్రెడీ అయిపోయింది కాబట్టి ఇప్పుడు స్కిన్ కేర్ తీసుకుందాము. అండ్ లుక్ ఎట్ దట్ మై ఫేస్. చూడ్డానికి అసలు నా ఫేస్ మీద ఏమీ లేనట్టుగా అనిపిస్తుంది కదా, ఇదంతా మేకప్. సో నా ఫేస్ మీద పింపుల్స్ వచ్చిన ఆ డార్క్ స్పాట్స్ అనేవి అలానే ఉన్నాయి. ఇప్పుడు మేకప్ అంతా రిమూవ్ చేసిన తర్వాత మీరే చూడొచ్చు. ఫస్ట్ అయితే బేబీ హెయిర్ రాకుండా ఇది తీసుకుందాం. నేను ఇది జూడియోలో తీసుకున్నాను, 90 రూపీస్. ఐ లవ్ దిస్ హెయిర్ బ్యాండ్. ఫస్ట్ నా దగ్గర మేకప్ రిమూవ్ చేసుకోవడానికి ఆ మైసెలర్ వాటర్ లేదు, అయిపోయింది. సో నేను సేమ్ జూడియోలో నుంచి మేకప్ రిమూవింగ్ ప్యాడ్స్ అయితే తీసుకున్నాను. సో హియర్ వి గో, రెడీ టు వాచ్. సో యూ డోంట్ సీ ఎనీథింగ్, నథింగ్. I just show you. This is my skin and this is my makeup. ఎవరి నమ్మరు నా ఫేస్ మీద ఎలాంటి డార్క్ స్పాట్స్ ఏమీ లేవు అనుకుంటారు, బట్ ఐ హ్యావ్ ఏ డార్క్ స్పాట్స్, యాక్నీ, లిటిల్ బిట్ ఆఫ్ పోర్స్ అన్నీ ఉంటాయి. కానీ మనం వాటిని ఎలా మేనేజ్ చేస్తున్నాము అన్నదే ఇంపార్టెంట్. హియర్ ఇట్ ఈస్ మై మేకప్. I just show you my mouth around. ఇది ఒక మ్యాజిక్ కన్సీలర్. ఒకవేళ మీకు డార్క్ స్పాట్స్ కానీ ఏమైనా పిగ్మెంటేషన్ ఉందనుకోండి, ఈ ఒక్క కన్సీలర్ ఉంటే సరిపోతుంది. నేను ఆల్రెడీ ఈ కన్సీలర్ గురించి వీడియో అయితే చేశాను, సో కింద ట్యాగ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. అండ్ మీకు ప్రోడక్ట్ లింక్ కావాలంటే కూడా నాకు కామెంట్ చేయండి. అండ్ యూనో ఆ ప్రోడక్ట్ ఓన్లీ 100 రూపీస్ మాత్రమే. అండ్ మింత్రాలో పర్చేస్ చేశాను, చాలా బాగుంటుంది. మీరు ఒకవేళ డైలీ మేకప్ యూస్ చేసే వాళ్ళైతే ఖచ్చితంగా ఈ కన్సీలర్ అయితే మీ దగ్గర పెట్టుకోండి. ఎవ్రీడే మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. ఎవ్రీథింగ్ ఈజ్ మేకప్ బ్రో, ఎవ్రీథింగ్. మన డైలీ లైఫ్లో పింపుల్స్, యాక్నీ ఇవన్నీ కామన్. సో అసలు పర్మనెంట్గా దీనికి సొల్యూషనే లేదు. ఈవెన్ ఏ డాక్టర్ కూడా పర్మనెంట్ సొల్యూషన్ ఇవ్వలేరు. సో వాళ్ళు అందరూ అండ్ ఈవెన్ నేనైనా సరే చెప్పేది ఏంటంటే, ప్రాపర్గా మీరు ఆ స్కిన్ కేర్ని డైలీ ఫాలో అవుతుంటే అవి నిదానంగా తగ్గించవచ్చు. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఫ్యూచర్లో వచ్చినా కూడా స్కిన్ టైప్ని బట్టి మీరు కరెక్ట్ ప్రొడక్ట్స్ కరెక్ట్ టైంలో యూస్ చేస్తే అవి ఖచ్చితంగా క్లియర్ అవుతాయి. ఓకేనా? మీరు కనుక ఒకవేళ కన్సీలర్ కానీ లిటిల్ బిట్ ఆఫ్ లైట్ ఫౌండేషన్స్ ఏమన్నా వేసుకున్నాను అని మీకు అనిపించినప్పుడు మీరు ఖచ్చితంగా డబుల్ క్లెన్జింగ్ అయితే చేసుకోండి. మైసెలర్ వాటర్తో క్లీన్ చేసుకున్నాను కదా, ఇంకా ఫేస్ వాష్ చేసి స్కిన్ కేర్ తీసుకుంటే సరిపోతుంది అని అనుకుంటారు, కానీ అది అస్సలు సరిపోదు. మీకు ఒకవేళ పోర్స్ ఉంటే ఏదైతే ప్రోడక్ట్ ఉందో అది ఆ పోర్స్లోకి వెళ్ళిపోతుంది. మీరు డబుల్ క్లెన్జింగ్ చేసుకోకపోవడం వల్ల ఫ్యూచర్లో మీకు ఇంకా యాక్నీ వచ్చే ఛాన్సెస్ అయితే చాలా ఉంటుంది. కాబట్టి మీరు ఒకవేళ కన్సీలర్ కానీ ఫౌండేషన్ కానీ ఏమన్నా వేసుకుంటే ఖచ్చితంగా డబుల్ క్లెన్జింగ్ చేసుకోండి. ఫస్ట్ కొంచెం తీసుకొని ఫేస్ మీద అప్లై చేసుకోవాలి. నేను ఇక్కడ యూరోపియన్ గర్ల్ బ్రాండ్ నుంచి అయితే యూజ్ చేస్తున్నాను. మీకు ఈ ప్రోడక్ట్ లింక్ కావాలంటే నాకు కామెంట్ చేయండి. ఫస్ట్ ఇలా రబ్ చేసుకోండి, పడి రుద్దేసేయకండి, ఓకేనా? స్కిన్ని అది అలా చేస్తే ఇప్పుడు ఏమనిపించదు, అమ్మ మొత్తం క్లీన్ అయిపోయిందిరా బాబు అనిపిస్తుంది, కానీ ఫ్యూచర్లో స్కిన్ అనేది డ్యామేజ్ అవుతుంది. సో అందుకని ఎప్పుడైనా సరే జెంటిల్గా చాలా స్మూత్గా ఇలా రబ్ చేసుకోండి. వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని కొన్ని క్లిప్స్ని నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను, కానీ నిజానికి అవి నేను చాలా స్లోగానే చేశాను. డబుల్ క్లెన్జింగ్ చేసుకున్నాం కదా, ఇంకా అయిపోయింది కానీ చెప్పేసేసి నార్మల్గా వాష్ చేసేసుకొని వెళ్ళిపోతారు, కానీ అలా సరిపోదు. సో మీరు డబుల్ క్లెన్జింగ్ చేసుకున్న తర్వాత కొన్ని వాటర్ అనేది తీసుకోండి.
మీరు ఇలా రుద్దారనుకోండి, సో మీకు ఇలా వైట్ కలర్లో అనేది వస్తుంది. ఇలా వస్తే మీకు ఒకవేళ పోర్స్లో ఏమన్నా ఆయిల్ అనేది బ్లాక్ అయినా కూడా అది బయటకు వచ్చేస్తుంది. సో మీరు అలా కాకుండా డైరెక్ట్గా ఆయిల్తో క్లీన్ చేసేసుకున్నాం కదా, ఇంక సరిపోతుందని వాష్ చేసుకోకండి, ఓకేనా. అప్పుడు ఏం చేస్తుందంటే ఆ పోర్స్లో ఆయిల్ అనేది ఉండిపోయి యాక్నీ వచ్చే ఛాన్సెస్ అనేది చాలా ఉంటుంది, ఓకేనా. ఇలా తెల్లగా వచ్చేంత వరకు అయితే మీరు రుద్దుకోండి, ఓకేనా. దెన్ ఆఫ్టర్ ఫేస్ వాష్ చేసుకుందాం, ఓకే. టడా! సో ఫేస్ వాష్ అయితే చేసేసుకున్నాను. ఇలాంటి మైక్రో ఫైబర్ టవల్స్ ఉంటాయి, ఫేస్ టవల్స్ కూడా. దాంతో మంచిగా ఫేస్ మీద ఉన్న వాటర్ అంతా క్లీన్ చేసేసుకున్నాను. సో దిస్ ఈజ్ మై ఫేస్ వితౌట్. నాకు కూడా డార్క్ స్పాట్స్, యాక్నీ అనేది ఉంటుంది. ఫేస్ని క్లీన్ చేసుకున్న తర్వాత కొంచెం సేపు డ్రై అవనివ్వాలి, ఎందుకంటే వాటర్ ఉన్న తేమ అనేది అలా పోతుంది. తర్వాత వ్యాజ్లిన్, లిప్ బామ్ అయితే యూజ్ చేస్తున్నాను. నా ఒపీనియన్ ఏంటంటే వింటర్ వచ్చినప్పుడు ఎలాంటి లిప్ బామ్స్ అంత వర్క్ అవ్వవు, ఈ పెట్రోలియం జెల్లే బాగా యూజ్ అవుతుందని నా ఒపీనియన్. అండ్ నేను ఇక్కడ ఫేస్ వాష్ కోసం ప్రో మెలన్ కేర్ హైడ్రేటింగ్ ఫేస్ వాష్ అండ్ సేమ్ అదే బ్రాండ్ నుంచి మాయిశ్చరైజర్ అయితే యూజ్ చేస్తున్నాను. ఇది చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది అండ్ స్కిన్ లో కూడా చాలా ఈజీగా బ్లెండ్ అయిపోతుంది. మోస్ట్లీ ఇది డ్రై అండ్ సెన్సిటివ్ ఉన్న స్కిన్ వాళ్ళకి బాగా సెట్ అవుతుంది. సో నా ఫేస్ కి ఎంతైతే కావాలో అంత మాయిశ్చరైజర్ అయితే తీసుకొని మంచిగా బ్లెండ్ చేసుకుంటున్నాను. మీకు ఒకవేళ డ్రై స్కిన్ నుండి ఎలాంటి మాయిశ్చరైజర్ యూజ్ చేయాలో డౌట్ ఉంటే డెఫినెట్లీ ఇది యూజ్ చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. అండ్ లుక్ ఎట్ దట్, ఎంత ఈజీగా స్కిన్లో బ్లెండ్ అయిపోతుంది అండ్ ఒక మంచి షైనీ ఫినిషింగ్ అయితే వచ్చింది. మీకు ఈ ప్రోడక్ట్ లింక్ కావాలంటే నాకు కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి పింపుల్స్ కోసం నేను నికోటైనమైడ్ జెల్ అయితే యూజ్ చేస్తున్నాను. ఫేస్ మీద ఎక్కడైతే యాక్టివ్ పింపుల్ ఉందో దాని మీద ఈ జెల్ పెడతాను అండ్ వరుసగా 3 days అప్లై చేసుకుంటే నిదానంగా ఈ పింపుల్స్, డార్క్ స్పాట్స్ క్లియర్ అవుతాయి. This is my skincare and hair care, and if you want to the product links, comment below. That's all for video. Love you guys. Bye.